పార్టీలో ఒక అంతర్లీనమైన ఒక శక్తిగా. ఒకప్పుడు కాంగ్రెస్ సేవాదళ్ళు ఉండేది. ఏంటి దాని స్ఫూర్తి అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు. భారతీయ జనతా పార్టీ అనుబంధంగా ఆర్ఎస్ఎస్ అనేది వాళ్ళ ఉద్దేశం. అదే బీజేపీకి ఆర్ఎస్ఎస్ అనేదే అసలు మూలం. మీకు ఎప్పుడు వరదలు వచ్చినా, ఏది తుఫాన్లు వచ్చినా వెంటనే భోజనాలు అరేంజ్ చేయడము, ఆ జనాల్ని రక్షించడానికి ప్రయత్నించడం, ఇవన్నీ చేస్తారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఈవెన్ ఈ చెట్లు పడిపోయినప్పుడైనా, లేకపోతే గనక హుదూద్ తుఫాన్ అప్పుడు చూసాము, మొన్న వరదలప్పుడు చూసాము, చేస్తుంటారు వాళ్ళు. అలాంటి సర్వీసులు కాంగ్రెస్ పార్టీ కూడా సేవాదళతో చేద్దాం అనుకుంది. కానీ దాంట్లో కూడా మిగతా కాంగ్రెస్ పార్టీలో లాగానే పదవుల కోసం కొట్టాడుకు సచ్చారు, కానీ ఎప్పుడు సేవ సరిగ్గా చేయలేకపోయారు. అది ఫెయిల్ అయ్యింది. బట్ అన్నామలై తను ఒక ఏరియా అంటే తన కార్యక్రమం ఎట్లా ఉంటుందంటే, రోజు స్టాలిన్ని తిడదామా, పళనిస్వామిని తిడదామా, లేదా మన పార్టీలు రెబల్స్ని తిడదామా అని ఉండదు. వెళ్ళి ఎవరైతే ఇప్పుడు ఒక ఏరియాలో వెళ్తే అక్కడ పబ్లిక్ని నువ్వు నాకు ఓటెయ్యి, లేకపోతే మా పార్టీకి ఓటెయ్యి, ఇట్లా కాదు. అక్కడ 10 మందితో మాట్లాడుకుంటాడు. ఆ రోడ్డు బాగు చేయటం, ఆ రంగులు వేయటమా, అక్కడ కార్యక్రమం పాల్గొని వాళ్ళిళ్లలోనే వండించుకుని తింటాడు అందరికీ. ఇప్పుడు 100 ఇళ్ళు ఒక రోడ్డు మీదన ఒక 500 ఇళ్ళు ఉన్నాయి. మేము ఒక 2000 మందికి వస్తాం కదా, మా పని చేస్తాం కదా, తలా ఒక 10 మందికి పెట్టండి భోజనం. ఇది ఒకప్పటి వీళ్ళ సిద్ధాంతం.